ఉదయశ్రీ గారు నమస్తే అండి. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ చోరీ చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే ఈరోజు కొబ్బరికాయ కొట్టి ఆ క్రెడిట్ మొత్తాన్ని చంద్రబాబు దోచేస్తున్నాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు అసలు ఈ కామెంట్? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడో ఆయన మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు అలవాటే తండ్రి దగ్గర నుంచి వచ్చిన రాజకీయం అంటారు కదా, అలాంటిది ఈరోజు ఈ రాజకీయంలో కూడా తండ్రి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాడు. ఆ రోజు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కడతా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటి అడవిలో కడతా ఉన్నాడు, సిటీకి అంత దూరంలో కడతా ఉన్నాడు, ఎందుకని జనాల్ని రెచ్చగొట్టి ఎన్నో కేసులు పెట్టి దాన్ని పూర్తి చేయనీయకుండా చేసినా అయినా తగ్గేదే లేదు, అదర్ను బెదర్ను అని ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, భారతదేశ ప్రజల కోసం ఎయిర్పోర్ట్ని కట్టడం జరిగింది. ఈరోజు ముక్కు మీద వేలేసుకున్న పరిస్థితి ఆనాడు. అదే రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అట్లాగే పిచ్చి శాస్త్రాలు చేస్తూ ఉన్నాడు. 2014 నుంచి 19లో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఎంతోమంది దగ్గర రైతుల దగ్గర భూములు తీసుకొని వాళ్ళకి అందించాల్సిన నష్టపరిహారాన్ని అందించి ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఈయన ఎన్నో కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది వద్దు అని చెప్పి ఎన్నో కేసులు పెట్టించి ఆ రైతుల్ని రెచ్చగొట్టి పిచ్చి పిచ్చి దోషలు చేసి ధర్నాలు చేసి అది చేసి ఇది చేసి వాళ్ళతో వీళ్ళతో పిచ్చి పిచ్చి మాట్లాడించిన పరిస్థితి. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జీవోలు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, గజపతి రాజు గారి దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ తీసుకొచ్చి దాన్ని పెట్టిన పరిస్థితి. దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వని పరిస్థితిలో, తెలుగుదేశం పార్టీ అధికారంలోని పరిస్థితిలో మరి ఈయన వచ్చాడు కదా. 5 సంవత్సరాలు ఏం చేశాడు? ఇంకా దిగిపోతాను అన్న టైంలో మహా అయితే ఒక సంవత్సరంన్నరలో 8 నెలల కాల పరిమితిలో వచ్చి కనీసం కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేస్తే అయిపోతుందా? కిరీటానికి దక్కుతుందా? పిచ్చి మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు ఏదైతే మినిస్టర్గా ఉన్నాడో కేంద్రంతో మాట్లాడి నారా లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి కంకణం కట్టుకొని ఇది జరిగే అంతవరకు నిద్రాహారాలు మానేసి అహర్నిశలు కష్టపడి భోగాపురం ఎయిర్పోర్ట్ని ఈరోజు ఎక్కడ కూడా యావత్ భారతదేశం మొత్తంలో కూడా ఒక రాష్ట్రంలో 2 ఎయిర్పోర్ట్లు లేవండి. ఇది ఆంధ్ర రాష్ట్ర క్రెడిట్, నారా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ మాత్రమే. దీనికి మూల పురుషుడు ఈరోజు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసినటువంటి పరిస్థితి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఎర్ర బస్సు కూడా రాని ప్లేస్లో ఎయిర్పోర్ట్ అవసరమా అని హేళన చేసిన వాడు ఈరోజు ముక్కు మీద వేలేసుకొని అయ్య బాబోయ్ అని కళ్ళు చిమ్మగిల్లేలా చూసినటువంటి పరిస్థితి. ఈరోజు దాన్ని ఒక ఇంద్రభవనంగా ఇదే జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తి చేసిండుంటే నారావారి రక్త చరిత్ర అని గొడ్డళ్ళని నరుక్కోటాలు, గంజాయిలు, ఆ ఫోటోలు ఈ ఫోటోలు పెట్టేవాళ్ళు. కానీ ఆ ఎయిర్పోర్ట్లో దేవాలయాలు, శిల్పాలు, కొండపల్లి బొమ్మలు ఇలా చూసుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఒక ఫెసిలిటీస్ కలిగినవి ఉన్నాయో, ఏవైతే గుర్తింపు పడ్డవి ఉన్నాయో అలాంటి గుర్తింపు అన్నీ కూడా అక్కడ రూపకల్పన చేసిన పరిస్థితి. ఈరోజు నారా చంద్రబాబు గారు విజనరీ అంటే ఏంటో దాన్ని బట్టి అర్థమవుతుంది. అదే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం పేరు పెట్టారండి? అల్లూరి సీతారామరాజు గారు పెట్టారు. ఒక మహానేత పేరు పెట్టాడు, ఒక మహానుభావుడు పేరు పెట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి ఈ ప్లేస్లో ఉండుంటే ఆయన పేరు పెట్టుకునేవాడు. కనీసం తండ్రి పేరు కూడా పెట్టని దుర్మార్గుడు. ఈయన పేరు పెట్టుకొని, ఈయన పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని, ఈయన శిల్పాల మీద ఆయన బొమ్మలు చెక్కించుకునేవాడు, ఆయన పేర్లు చెక్కించుకునేవాడు. అలాంటి వాడు దౌర్భాగ్యపు ప్రభుత్వంలో ఏమీ జరగలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఇంత మచ్చ లేకుండా ఈరోజు దాని గురించి నేనే చేసిన గర్వం లేకుండా క్రెడిట్ మొత్తం ఆయన తీసుకోకుండా ఈరోజు అల్లూరి సీతారామరాజు గారికి ఇచ్చిన పరిస్థితి, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి, అల్లూరి సీతారామరాజుకి గౌరవాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి నాయకుడు ఉన్నాడండి? ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడండి? కనీసం ఆయన పేరు కూడా వాడుకోలేని పరిస్థితి. అది కదా. అంటే ఇక్కడ మాజీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడుతున్నారు. ఆ ప్రాంతానికి సంబంధించిన మాజీ మంత్రి అంటా ఉన్నారు, కొబ్బరికాయ కొట్టి లాస్ట్లో వచ్చి మళ్ళీ గుమ్మడికాయ కొడితే ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు అయిపోదు, కొంచెం వయసు పెరిగింది, ఆలోచించి మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏం చెప్తారు దీంట్లో? సిగ్గు లేదండి. వీళ్ళ బతుక్కి చేయడం చేత కాదు, చేసిన వాళ్ళ మీద
పూర్తయిన తర్వాత మాది 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 అని ప్రెస్ మీట్లు పెట్టడం, ఓ సంకలు గుద్దుకోవడం తప్ప వీళ్ళ బతుకేమీ చేయలేరు. ఎందుకంటే వీళ్ళకి చేత కాదు, వీళ్ళ దగ్గర అంత విజనరీ లేదు, అంత తెలివితేట లేదు, అంత సామర్థ్యం లేదు, ముఖ్యంగా అంత చదువు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో కడతారో, ఎలా నిర్మిస్తారో, ఏం చేస్తారో, ఏం చేస్తే బాగుంటుందో కూడా తెలియని దుర్మార్గులు వీళ్ళు. అందుకే కదా ఏం చేయలేకపోయారు. ఎక్కడ దాకా క్రిమినల్ బ్రెయిన్తో దాచుకోవడం, సంపాదించుకోవడం, వెనకాల వేసుకోవడం, కబ్జాలు చేసుకోవడం, ఈ తప్ప వాళ్ళ బతుకేం తెలిసిందండి? 5 సంవత్సరాల్లో ఏదన్నా చేశారండి? ఈ నిజంగా బుద్ధున్నోడైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని ఫెసిలిటీస్ కల్పించారుగా, కేంద్ర మంత్రులతో మాట్లాడారుగా, ఏ ఇబ్బంది లేకుండా చూశాడుగా. నువ్వు అధికారంలోకి వచ్చాక ఏం పీకావు? ఎందుకు చేయలేకపోయావు? కనీసం ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టలేనాడు, అమరావతి కడతావని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేసావు, భోగాపురాన్ని సర్వనాశనం చేసావు. ఈరోజు ఆ రెండింటికి పూర్వ వైభోగం తీసుకొచ్చారు. పోలవరాన్ని అట్టడుగు దిశలో తొక్కేసావు, పోలవరం అంటే మర్చిపోయే రీతిలో చేసావు. ఈరోజు పోలవరాన్ని పరిగెత్తిస్తున్న పరిస్థితి. మూసుకొని కూర్చుని చాలా అందంగా గౌరవంగా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మీరు ఎంత హేళన ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎంత హేళన చేశారో ఈరోజు అంత గౌరవాన్ని తీసుకొచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. ఈరోజు ఎవరైతే మమ్మల్ని చూసి హేళన చేశారో, ఎవరైతే మమ్మల్ని చూసి నవ్వుకున్నారో, ఎవరైతే మమ్మల్ని చూసి కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంలో బతుకుతున్నారని మమ్మల్ని ఎవరైతే చిన్న చూపు చులకనగా చూశారో ఈరోజు వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్న పరిస్థితి, మమ్మల్ని చూసి వాళ్ళు తలదించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి, మమ్మల్ని చూసి ఈరోజు నమస్తే పెడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు చాలా మంచి రాష్ట్రంలో మంచి పాలనలో మీరు బ్రతుకుతా ఉన్నారని తెలియజేస్తున్న పరిస్థితి ఈరోజు కుటుంబ ప్రభుత్వం మాకు కల్పించింది. కాబట్టి మీరు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలాంటి కోడిగుడ్లు మంత్రులు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడో, చదువు సంధి లేని వాళ్ళు, అసలు వాళ్ళకి రాజకీయం అంటే ఏంటో తెలియని వాళ్ళు, రాజకీయ అనుభవం లేని వాళ్ళు, అసలు ఏం చేయాలో కూడా తెలియని వాళ్ళ గురించి వాళ్ళ మాటలు తీసుకోవడానికి మేము అసలు సిద్ధంగా లేవండి. మా లక్ష్యము, మా ధ్యేయము, మా పనితీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఆ 2 ఏళ్లలోనే ఎన్ని సంక్షేమ పథకాలు అందించారో, ఎంత సుపరిపాలన చేశారో, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశారో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కళ్ళకు గట్టినట్టుగా చూపిస్తూ ఉన్నాం. మేమేమి ఇదేం దొంగతనంగా చేయట్లేదే, ముసుగులో గుద్దులాట్లుగా చేయట్లేదే, మీకులాగా అర్ధరాత్రులు రాజకీయాలు చేయట్లేదే. మిట్ట మధ్యాహ్నం పూట రేయింపగలు కష్టపడి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చూపిస్తూ ఉన్నాం. అంటే ఎలా అనిపించిందండి అసలు ప్రారంభోత్సవ కార్యక్రమం చూసినప్పుడు కానీ, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క విజువల్స్ చూసినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ కానీ, ముఖ్యంగా మోడీ గారు ఆయన ఇచ్చిన స్పీచ్ కానీ ఏ విధంగా అనిపించింది అసలు ఆంధ్ర రాష్ట్ర పౌరురాలు? ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి వచ్చినటువంటి ఎప్పుడు పిలిచిన ఆంధ్ర రాష్ట్రానికి కాదనకుండా సమయం కేటాయించి మా రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు వాళ్ళ మీద గౌరవం ఉంచి మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఒక ప్రేమ ఉంచుకొని ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిసారి వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డగా, మీ ఇంటి ఆడబిడ్డగా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్లో కళ్ళు చెమ్మగిలుతున్నటువంటి పరిస్థితి, భోగాపురం ఎయిర్పోర్ట్ని చూస్తే ఆనంద బాష్పాలు వస్తున్నటువంటి పరిస్థితి, కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ మీటింగ్ పెట్టుకోవాలన్నా, ఏ సభ జరగాలన్నా ఇతర జిల్లాల మీద ఆధారపడే లాంటి ప్రాంతం అది. అలాంటిది ఈరోజు ఆ ప్రాంతంలో ఒక ఎర్ర బస్సు కూడా రాని పరిస్థితిలో, కనీసం ఒక 6 అయితే కనీసం పక్క జిల్లాలకు వెళ్ళడానికి కూడా ఏ ఫెసిలిటీస్ లేని ఆ ప్రాంతాన్ని ఈరోజు ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ని తయారు చేసి ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి గౌరవాన్ని నింపినందుకు ఈరోజు కూటమి ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నారు. ఆయన రుణము మేము బ్రతికినంత లోపల ఎప్పుడు కూడా తీర్చుకోలేని రుణపడి ఉన్నాం మేమని ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ క్రెడిట్ అంతా నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వ నాయకులకి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తప్ప దీని గురించి ఎవడు మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ లేదు. అసలు ఏమీ చేయలేనోడు మాట్లాడకూడదు. మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నట్టుగా అమ్మ పెట్టదు అడుక్కు తినదు. మాటలు చేతలు మా ఇంట్లో, మాపడి భోజనం మీ ఇంట్లో అన్నట్టుగా మాటల వరకే వీళ్ళు పరిమితం. పనిచేయడం చేత కాదు. ఈరోజు అంత మంచి ఎర్ర బస్సు కూడా రాదని ఎవడైతే హేళన చేశాడో, ఈరోజు అంత పెద్ద ఎయిర్పోర్ట్ నిర్మిస్తే ఈరోజు దాని విజువల్స్ చూస్తూ ఉంటే ఒక్కొక్కడికి దిమ్మ తిరిగిపోయిన పరిస్థితి, దిమ్మ తిరిగి భోగాపురం బొమ్మ కనపడినటువంటి పరిస్థితి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు తట్టుకోలేక, వాళ్ళు సహించలేక, మేము చేస్తే బాగుండేదే, మాకంత విజనరీ లేదు, మాకంత తెలివితేటలు లేదు, అయ్యో రామా అని ఈరోజు ఈ చేతులు పిసుక్కుంటూ ఏం చేయాలో తెలియక వాళ్ళు పిచ్చి కూతలు, కారు కూతలు కూస్తూ ఉండబడితే వాళ్ళకి ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప, ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిన మంచిని వాళ్ళ క్రెడిట్ వేసుకోవడం తప్ప
తప్ప, ఈరోజు కూటమి ప్రభుత్వం మంచి చేసి దాని మీద బురద చల్లడం తప్ప, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏదో తప్పుదో పట్టిస్తున్నామని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం తప్ప ఇలా బతుకు అంతకన్నా ఏమీ చేత కదండి. వీళ్ళు ఏమీ చేయలేరు. వీళ్ళు ఇలాంటి ప్రెస్ మీట్లు కొన్ని 100 రెట్లు పెట్టుకున్నా కూడా ఎవడు ఎండడానికి కూడా సిద్ధంగా లేరని తెలియజేస్తా ఉన్నాను.